హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ వినీ. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి దివాళీ అనమాట. సో దివాళీ అనగానే మనకి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దివాళీ రోజు క్రాకర్స్ కాల్చుకోవాలి అని అండ్ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా. సో దివాళీకి మేమైతే క్రాకర్స్ షాపింగ్ చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని ఏమేమి నిజంగా అవసరం అనేది చూసుకొని మేమైతే కొనడానికి అయితే వచ్చాము. ఈ మధ్య చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే వచ్చాయి, కానీ అవి ఎలా వర్క్ అవుతాయో ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు ట్రై చేయకపోవడమే చాలా బెటర్ అనిపించి, సో ఎప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేసేవి ఎవ్రీ ఇయర్ మనకి ఐడియా ఉన్న క్రాకర్స్ వరకే తీసుకోవడం జరిగింది. సో కొత్త కొత్త ఐటమ్స్ అంటే గిటార్ లాగా, గన్స్ లాగా అండ్ గదల్లాగా డిఫరెంట్గా వచ్చాయి. సో అవి ట్రై చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది నిజంగా తెలియదు మనకి. సో రిస్క్ చేయడం అనవసరం అనేసి సో మొత్తానికి మేము క్రాకర్స్ అయితే కొనేసుకొని ఇంటికైతే వెళ్ళబోతున్నాము. ఇంటికి వెళ్ళాక అసలు ఏమేమి తీసుకున్నాము అనేది మీకు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ దివాళీ అనేది ఒకలా జరిగింది. ఈ ఇయర్ దివాళీ అయితే మాత్రం కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో మొత్తానికి ఇంటికి వెళ్ళాక అసలు ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. చూసేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోని పూర్తిగా చూసేయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. సో అలా క్రాకర్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఏమేమి తీసుకున్నామని చూపిస్తున్నాను అందరికీ. సో ఇక్కడ వచ్చేసి ఎమోషనల్ ఏంటి అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడు నేను తీస్తున్న క్లిప్ వచ్చేసి అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేసి. ఎవ్రీ ఇయర్ దివాళీ రోజు అమ్మమ్మ దగ్గరకు వచ్చి కూడా క్రాకర్స్ కాల్పిస్తాము. అమ్మమ్మ చేత కాల్పించి ఇక్కడ అయిపోయాక మా ఇంటికి వెళ్ళి కాల్చుకోవడం అయితే జరుగుతుంది. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మా అమ్మమ్మ రీసెంట్గా చనిపోయారు. అది నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు నా వీడియోస్లో. అది చెప్పాలంటే కూడా ఆ ధైర్యం రాలేదు నాకు ఇంకా. సో మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అమ్మమ్మ లేరు అనేసి. బట్ అది మాత్రం నిజం అనేది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ లాగా అమ్మమ్మ దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇక్కడ మేము కొంచెం క్రాకర్స్ కాల్చుకొని తర్వాత అయితే మా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ వీడియో గురించి క్లియర్గా నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. బట్ స్టిల్ అమ్మమ్మ కోసం ఇక్కడికి వచ్చి అమ్మమ్మ తరపున మేము క్రాకర్స్ని కాలుస్తున్నట్టు ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టేసి కొన్ని క్రాకర్స్ అయితే కాల్చి చిచ్చుబుడ్లు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తామో ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాము. కాకపోతే అమ్మమ్మ ఒక్కటే మిస్ అయ్యారు. సో ఎప్పటికీ ఆమె లవ్ అనేది మా మీద అన్కండిషనల్గా ఉంటుంది అని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ అమ్మమ్మ దగ్గర సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. నా వీడియోస్ని చాలా ఇయర్స్ నుంచి చూసే వాళ్ళకి మా అమ్మమ్మ కూడా అందరికీ తెలుసు. చాలామంది అమ్మమ్మ ఎలా ఉందని కూడా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. బాగాలేనప్పుడు కూడా ఎలా ఉంది అని అప్డేట్స్ కూడా చాలామంది అడిగారు. సో దీని గురించి నేను మళ్ళీ తర్వాత వీలైతే మాట్లాడతాను. అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చాక ఇంకా మా ఇంట్లో అయితే క్రాకర్స్ని కాల్చుకుందామని తెచ్చిన ఐటమ్స్ అన్నిటిని కూడా కిందకైతే తెచ్చేసాము. మా ఇంట్లో దివాళీ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. సో మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొనే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము ఎటువంటి ఇబ్బందులు పడకుండా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మా సెలబ్రేషన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా దివాళీ అయితే మా ఫ్యామిలీతో ఇలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి.